అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో మన ఆఫీస్ హైదరాబాద్లో గత 38 సంవత్సరాలుగా, అండ్ నేను నాన్నగారిని జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయ్యింది. పవిత్రమైన వైద్య వృత్తిని నేను సివిల్ అసిస్టెంట్ సర్జన్గా జాబ్ చేస్తూ ఐ రిజైన్ మై జాబ్ సో మెనీ ఇయర్స్ బ్యాక్. సో ఐఎమ్ కంప్లీట్ న్యూమరాలజిస్ట్. సో ఈరోజు 2/11/2029 2 సిరీస్ వాళ్ళ గుణగణాలు అండ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి మొబైల్ నంబర్ ఎలా ఉండాలి. సో చాలా ఇంపార్టెంట్. సో 2/11/2029 పుట్టిన వాళ్ళు చంద్ర ప్రభావంతో చాలా బాగా రాణిస్తారు. దే ఆర్ మల్టీ టాలెంటెడ్. సో బుర్రలో మల్టీ టాస్కింగ్ అవుతుంటుంది, మల్టీ టాలెంటెడ్. ఒక ప్రొఫెషన్లో ఉంటూ ఇంకొక ప్రొఫెషన్ కూడా వీళ్ళు అలవోకలుగా చేయగలిగిన వాళ్ళు 2/11/2029. సో చంద్రుడి దీవెనల వల్ల వీళ్ళు సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్. అంటే వీళ్ళకి ఎక్కువ ప్రేమ కావాలి, గాజు ముక్కలాగా చూసుకోవాలి. మనం ప్రేమగా చూసుకోకపోతే వీళ్ళు హర్ట్ అవుతారు, అలుగుతారు, దూరం అయిపోతారు. సో 2 వాళ్ళు వీళ్ళకి ఎక్కువ ప్రేమ కావాలి కాబట్టి ఎదుటి వ్యక్తి అంత ప్రేమ చూపించలేనప్పుడు రిలేషన్స్ బ్రేక్ అవుతుంటాయి. అందుకే 2/11/2029 ఉన్నంత రిలేషన్ ఫెయిల్యూర్స్, లవ్ ఫెయిల్యూర్స్, మ్యారేజ్ ఫెయిల్యూర్స్ వేరే డేట్ ఆఫ్ బర్త్లో ఉండవు. ఎందుకంటే వీళ్ళు చాలా సెన్సిటివ్. సరిగ్గా మనం నవ్వుతా పలకరించకపోయినా హర్ట్ అవుతారు. సో వీళ్ళకి కావాల్సింది ప్రేమ. వీళ్ళని ప్రేమగా చూసుకుంటే వీళ్ళు రెట్టింపు ప్రేమని మనం చూపిస్తారు. సో గాజు ముక్కలాగా చూసుకోవాలి. సో 2/11/2029 పుట్టిన వాళ్ళు మంచి మంచి ప్రొఫెషన్స్లో రాణిస్తారు. మెయిన్గా బ్యాంకింగ్ రంగం. వీళ్ళు ప్రశాంతతను కోరుకుంటారు. కొట్లాట్లు అందరూ వీళ్ళు ఉండరు. సో వీళ్ళు తెలిసిన వాళ్ళు కొట్లాడుకుంటూ మధ్యలో దూరి వీళ్ళకి మంచి మాటలు చెప్పి వేరు చేసి కొట్లాడకూడదని మంచి మాటలు చెప్తారు. వీళ్ళు అజాత శత్రువులుగా ఉంటారు, అందరినీ మన అనుకుంటారు. సో వీళ్ళని కానీ మనం రెచ్చగొట్టి కొట్లాడి పీల్చుకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కోపం రానుడి కోపం వస్తే భరించడం చాలా చాలా కష్టం. అండ్ వీళ్ళు ఎప్పుడన్నా వీళ్ళకి మనసుకు మంచిగా అనిపించకపోతే ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. చంద్ర ప్రభావం వల్ల వీళ్ళకి ఇమాజినేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో మంచిగా కవితలు, పాటలు, సినిమా కథలు రాసే నాలెడ్జ్ ఈ 2/11/2029 వాళ్ళకి సొంతం. సో వీళ్ళు పాల వ్యాపారం చేసిన, వాటర్ రిలేటెడ్, కూల్ డ్రింక్స్, మిల్క్ రిలేటెడ్ లైక్ కర్డ్, like paneer, etc. They can earn lot of money. They can do even hotel business, imports, exports, but they want lot of peace in the business. గలాటలు ఉన్న దగ్గర వీళ్ళు ఉండరు. సో ఈ 2/11/2029 పుట్టిన వాళ్ళకి చంద్రకాంతం అనేస్తే అద్భుతంగా ఉంటుంది. వీళ్ళ లక్కీ నెంబర్ 2. వీళ్ళకి వైట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ బాగా కలిసి వస్తాయి. డార్క్ కలర్స్ అవాయిడ్ చేస్తే మంచిది, లైక్ బ్లాక్ అండ్ రెడ్. సో ఈ 2/11/2029 పుట్టిన వాళ్ళకి మొబైల్ నంబర్లో 10 డిజిట్స్ నంబర్ కూడితే 29 నంబర్ అనేది 2నే కానీ 29 నంబర్ తీసుకోకూడదు. ఈ 10 నంబర్లు కూడితే 29 వస్తే 2 చంద్ర ప్రభావం, 9 కుజ ప్రభావం, తూకంలో లేని జీవితం, ఒక కష్టం పోతుంటే ఒక కష్టం వస్తుంటుంది. సో ఇట్స్ అ నంబర్ ఆఫ్ నో గ్రోత్, నో డెవలప్మెంట్ అండ్ స్టేయింగ్ వేర్ దే ఆర్. 5 ఇయర్స్ కూడా అక్కడే ఉంటారు విత్ నో డెవలప్మెంట్. సో 29 నంబర్ని మొబైల్ నంబర్లో అన్నీ కూడితే రాకూడదు. సో ఏది బెస్ట్ నంబర్ అంటే 38 నంబర్. 38 అంటే 11 ఇస్ ఎ మాస్టర్ నంబర్. మాస్టర్ నంబర్స్ 11, 22, 33, 44. దాంట్లో టాప్ వచ్చి 11 అంటే 2 సూర్య భగవానుళ్ళు. సో ఈ రోడ్ దూసుకోపోవడం అనమాట 11 అంటే. మన ఫ్లైట్ యాక్సిడెంట్లో బతికినాలు కూడా 11 సీట్ ఓడే. సో 11 అనేది చంద్ర ప్రభావంతో ఎంత ప్రమాదం ఉన్నా, ఎంత అగ్ని ఉన్నా చల్లగా బయటపడతారు. సో ఇట్స్ ఫర్ లాంగ్ లైఫ్ స్పాన్. సో ఈ 38 నంబర్లో ఉన్న వాళ్ళలో చరిత్రే. సో 1 is ఎన్టీ రామారావు గారు, షీలా దీక్షిత్ గారు, కుమారస్వామి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. సో నాన్నగారు గబ్బర్ సింగ్ ముందు PAVDW పెట్టారు. ఆ తర్వాత ఆయన స్టార్డమ్, హీరో నుంచి దేవుడు లాంటి పూజలు అందుకునే ఐ థింక్ రియల్ హీరో, హెల్పింగ్ ద మ్యాన్ కైండ్. ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులను అలవోగ్గా దానం చేసే మంచి వ్యక్తిగా మనము చెప్పుకోవచ్చు. ఇట్స్ గ్రేట్ హెల్పింగ్ నేచర్ హ్యాస్ మేడ్ హిమ్ టుడే డిప్యూటీ CM ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
ఆయన కూడా 38. సో ఎన్టీ రామారావు గారు సీఎం, షీలా దీక్షిత్ గారు 3 సార్లు ఢిల్లీ సీఎం, కుమారస్వామి గారు 2 టైమ్స్ సీఎం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. సో హూ నోస్ వాట్ విల్ బీ హిస్ నెక్స్ట్ పోస్ట్. he'll be rising, definitely he'll rise to the next post also. So ఈ 38 నంబర్ అనేది రాచరికం, ఎంపరర్ నంబర్. సెకండ్ లక్కీ నంబర్ ఫర్ 2 సిరీస్ 2, 11, 20, 29 is 47. 47 కూడా 11 కూడితే 4 కుబేర సంఖ్య, 7 కేతు సంఖ్య. ఈ 47లో జార్జ్ డబ్ల్యూ బుష్, జవహర్లాల్ నెహ్రూ, రామ్నాథ్ కోవింద్, ఎం వెంకయ్య నాయుడు గారు. 56 మై ఫాదర్ పిఎస్ నెహ్రూ, నా పేరు కిరణ్ నెహ్రూ కూడా 56. నేను ఎవరికన్నా 56 నంబర్ పెడితే అందరూ సార్ చాలా వీక్ నంబర్ సార్, చంద్రుడు వీక్, ఎన్టీ రామారావు గారు వీకా, పవన్ కళ్యాణ్ గారు వీకా, చూడ్డానికి వీక్ అనిపిస్తారు బట్ దే ఆర్ వెరీ టఫ్ గైస్. షీలా దీక్షిత్ వీక్ అనిపిస్తుంది బట్ షీ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. కుమారస్వామి వీక్గా కనిపిస్తాడు, వీక్ కాదు. దే ఆర్ ఆల్ స్ట్రాంగ్ పీపుల్ డూయింగ్ గుడ్ సర్వీస్ టు ద మ్యాన్ కైండ్. 56లో పివి నరసింహారావు గారు కూడా 56. సో వీళ్ళు చూడ్డానికి కామ్గా ఉన్న మల్టీ టాలెంటెడ్ అండ్ వీళ్ళ బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది, జనాలకి మేలు చేయాలని తపన ఉంటుంది. సో ఈ 2 సిరీస్ వాళ్ళు ఈ నంబర్స్ వాడితే అద్భుతం. సో ఈ 2 సిరీస్లో పుట్టిన వాళ్ళు ఫోన్లో 1 ఉండొచ్చు, రిపిటేషన్స్ ఆఫ్ 1 వద్దు, 2 ఉండొచ్చు, 2, 2, 2 ఇలా ఉండొద్దు, ఎక్కువ సెన్సిటివ్ అయిపోతారు. వీళ్ళ పేరులో వీళ్ళ మొబైల్ నంబర్లో 8 ఉండొచ్చు, 8, 9 ఉండొచ్చు. రిపిటేషన్ ఆఫ్ 8, 9 వద్దు. యూ కెన్ హ్యావ్ రిపిటేషన్ ఆఫ్ 5, రిపిటేషన్ ఆఫ్ 6, రిపిటేషన్ ఆఫ్ 7 ఉండొచ్చు. ఈ నంబర్స్ తప్ప. అండ్ మొబైల్ నంబర్లో ఎక్కువ 1 వద్దు, ఎక్కువ 9 వద్దు, 8 వద్దు. సో మొత్తం కూడితే 38, 47 వచ్చేలాగా, 56 వచ్చేలాగా తీసుకుంటే అద్భుతం. ఈ 2 సిరీస్ వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఉంది, 32 నంబర్, 41 నంబర్, 50 నంబర్. 32 ఈజ్ అ నంబర్ ఆఫ్ పేరులో వచ్చి చంద్రబాబు గారిది, విరాట్ కోహ్లీది, టెండూల్కర్ది, యాసర్ అరాఫత్ది, బొరాక్ ఒబామా. 41 ఇస్ నరేంద్ర మోడీ, యడ్యూరప్ప, మేము యడ్యూరప్ప అని మార్చాం, ఆయన 41, మమతా బెనర్జీ 41, ధీరుభాయ్ అంబానీ 41. 50 ఇస్ సచిన్ టెండూల్కర్ అండ్ సింగపూర్. సో ఈ 3 నంబర్స్ కూడా వాడుకోవచ్చు. సో 2 వాళ్ళు మొత్తం పేరు మొబైల్ నంబర్ కూడితే 8 రాకూడదు, మొత్తం 10 డిజిట్స్ నెంబర్ కొడితే 1 రాకూడదు అండ్ 9 రాకూడదు. 9s ఎక్కువ ఉంటే కూడా మనస్పర్ధలు, కొట్లాట్లు ఎక్కువ ఉంటాయి. సో మొబైల్ నంబర్ సెలెక్షన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా పడితే అలా మొబైల్ నంబర్ తీసుకుంటే వ్యాపారం నడవదు. ఆ నంబర్ లక్కీగా ఉండాలి, మనకు లక్కీగా ఉండాలి. సో మీకు డౌట్స్ ఉంటే టేక్ మై అపాయింట్మెంట్ and meet me personally for your name, your mobile number, your vehicle number will be checked and the good number will be given to you. మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు, వెహికల్ నంబర్ అయితే నేను చిన్న స్టిక్కర్ చెప్తాను, ఆ స్టిక్కర్ అతికించుకోవడం ద్వారా మనం యాక్సిడెంట్స్ని నివారించుకోవచ్చు. సో నా ప్రోగ్రాం చూశారు కదా, మన పేరే మన బలం. సో దేవుడు ఎవరిని కూడా కష్టపడమని, బాధపడమని, పెళ్ళి కావద్దని, ఈ నరకం అనుభవించి పంపించలేదు. ప్రతి ఒక్కరి పుట్టుకలో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని బయటకు తీయాల్సింది మనం నమ్ముకున్న నామం, మన పేరు. సో నా భాషలో పేరే మంత్రం, మంత్రం ఇది దైవబలం. ఒకరికి కలిసి వచ్చిన పేరు ఇంకొకరికి కలిసి రాదండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ తేడా లేదా? సో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి. నా దగ్గర మా నాన్నగారు రీసెర్చ్ వర్క్ ఉంది, 20 ఏళ్ళు కష్టపడిన రీసెర్చ్ వర్క్ నాకు ఇచ్చారు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి ఇలా ఎవరు కూడా 38 ఆఫీస్ నడిపిన వాళ్ళు ఎవరు చెప్పరు. నేరుగా అపాయింట్మెంట్ తీసుకొని రమ్మంటే నాకు టైం మిగిలిపోతుంది కదా. మీ పేరులో ఏముందో నిజాయితీగా చెప్పదలుచుకున్నాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నారు, ఫుల్ నేమ్ పెడుతున్నారు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టట్లేదు, కొత్త పేరు పెడుతున్నారు. ఇలా చేయకండి సార్ దయచేసి, మళ్ళీ నేను అడగాల్సి వస్తుంది. అండ్ వాట్సాప్ ఎటువంటి కాల్స్ చేస్తున్నారు, వాట్సాప్ కాల్స్ చేస్తారు, వీడియో కాల్స్ చేస్తున్నారు. సో దయచేసి పెట్టి వదిలేయండి. 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు.
మిమ్మల్ని ఆపే శక్తే లేదు. పేరులో రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నంబర్ ఉంది, దానివల్ల మీకు వచ్చే కష్టాలేంటి నష్టాలేంటి క్లియర్గా వివరిస్తాను. రాంగ్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఇంకొక పేరు పెట్టకండి. ఈ దోషాలు వాళ్ళకు కూడా పట్టుకుంటాయి. సో రాంగ్ ఉన్నవాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ గెట్ ద స్పెల్లింగ్ కరెక్టెడ్. మేము పెద్ద ఫీజు ఏం పెట్టలేదండి, ఇట్స్ వెరీ వెరీ అఫోర్డబుల్. లాస్ట్ 23 yearsగా ఫీజు పెంచలేదు. సో ఫుల్ నేమ్, కాలింగ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ రిప్లై వచ్చాక బాగలేని వాళ్ళు లేట్ చేయకండి. సో స్క్రీన్లో నంబర్స్ ఉన్నాయి, నేరుగా కలవాలనుకుంటే కాల్ చేసి తిరుపతి, కర్నూలు, హైదరాబాద్ బుక్ చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. గాడ్ బ్లెస్ యూ.